అందరికీ నమస్తే. నేను మీ శారదని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఒక కమ్మని పచ్చడండి. వేడి వేడి అన్నంలోకి అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక మందపాటి ఇనుప మూకుడు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులోనే 1 టేబుల్ స్పూను ధనియాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి. నువ్వులు వేసుకున్నందువలన పచ్చడి అనేది చాలా రుచిగా వస్తుందండి. నువ్వులు చిటపటమనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుంది. అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకొని వెంటనే పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తం వేయించిన పప్పులు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే మూకుల్లో ఈ పచ్చడికి నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 ఉపయోగిస్తున్నానండి. పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి తుంచి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేగిన తరువాత ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత మనం ముందు తీసి పెట్టుకున్నటువంటి పప్పుల ప్లేట్ ఉంది కదండి, ఆ ప్లేట్లోకి ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అదే మూకుల్లో 1 స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వంకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒలిచినటువంటి వెల్లుల్లి రెబ్బలు 6, 7, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, 2 టమోటాలను కట్ చేసి వేసుకోవాలి. ఒక 2, 3 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. 1 గుప్పెడంత కొత్తిమీర, 1 స్పూను పసుపు వేసి చక్కగా ఇవన్నీ కలిసే విధంగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎటువంటి వాటర్ పోయిన అవసరం లేదు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇందులో నుంచి కాస్త వాటర్ వస్తుంది. ఆ వాటర్లోనే ఈ ముక్కలన్నీ మగ్గితే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. 4-5 నిమిషాలకు అన్ని కూరగాయ ముక్కలు మగ్గి ఇలా దగ్గరకు వస్తుంది. అప్పటి వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి అందులోనే కొంచెం సేపు ఉంటే ఆ వేడికి ఇంకాస్త మగ్గుతుంది. చల్లారిన తరువాతనే మిక్సీకి వేసుకోవాలి. ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ఒక్కసారి మూత పెట్టి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో కానీ దంచుకుంటే ఈ పచ్చడి అనేది చాలా రుచిగా వస్తుంది. ఇలా వేసుకున్న తరువాత గరిటెతో కలిపి ఇందులో మనము వంకాయ, టమోటా, ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదండి, అదంతా వేసి వాటర్ ఏమీ పోయిన అవసరం లేదండి. మీకు మరీ గట్టిగా ఉంది అంటే కాస్త వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ వాటర్ ఏమీ వేయట్లేదు. మరొకసారి మూత పెట్టి మిక్సీకి కాస్త పలుకుగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అంతే, ఎంతో సింపుల్గా కమ్మనైన పచ్చడి రెడీ. ఇలా తయారు చేసుకున్నటువంటి పచ్చడికి పోపుని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఒక మూకుల్లో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేగిన తరువాత కొన్ని తుంచిన ఎండుమిర్చి ముక్కలు, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కాస్త కరివేపాకు, ఇంగువ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి మొత్తం ఈ పోపులో వేసుకొని 1 నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి. మళ్ళీ పచ్చడి అనేది గట్టిపడిపోతుంది, రుచి కూడా మారిపోతుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి అన్నంలోకి అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తయారు చేసి పెట్టినటువంటి పచ్చడి గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ